బాపట్ల నాని కుకింగ్ అండి. ఇప్పుడు పిజ్జా చేయబోతున్నాను. పిజ్జా కావాల్సిన ఒక 3/4 కేజీ పిండి తీసుకున్నానండి. నేను గోధుమ పిండి ఒక 3/4 కేజీ తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూను ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్ అండి, ఇది ఈస్ట్, ఒక స్పూను ఈస్ట్. ఆ తర్వాత ఆయిల్ 2 స్పూన్లు వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్. మనకి తగినంత ఉప్పు, అలాగే ఒక స్పూను షుగర్, ఇప్పుడు ఇది కలుపుతూ ఉన్నాను. ఇది 1/4 కిలో మీద కొంచెం ఉన్నదండి పిండి. 3/4 కేజీ అన్నాను. ఇప్పుడు కలిపిన తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి ఎలా కలిపి పెట్టుకుంటాము చపాతీకి, అలాగనే కలుపుకోవాలి. తగినంత నీళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా మనం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతున్నాం. ఇప్పుడు చక్కగా పిండి కలిపానండి. 3/4 కేజీ పిండికి 5 ఉండలు చేసి పెట్టుకున్నాను పిజ్జాకి. ఇప్పుడు 10 నిమిషాలు మనం కరెక్ట్గా 10 నిమిషాల వాటిల్ని ఒక మూత వేసి పెట్టుకోవాలండి. మనం ఈస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఆ ఈస్టు పిండి అంతా కలిసి చాలా మెత్తగా ఇవ్వాలన్నమాట. మైదా పిండి ఎలా మెత్తగా ఉంటుందో అలా మెత్తగా అయిపోవాలి. అందుకని ఒక 10 నిమిషాల వరకు దాన్ని మనం ఒక మూతేసి పెట్టుకుంటున్నాను. మూతేసి పెట్టుకున్న తర్వాత ఈ 10 నిమిషాలు అయిన తర్వాత నేను కరెక్ట్గా అది చపాతీ కర్రతోటి చపాతీలాగా చేశానండి. చేసిన వెంటనే ఇది చిన్న చిన్న హోల్స్ తోటి, స్పూన్ తోటి అలా హోల్స్ పెట్టాను. పోకు స్పూన్స్ అండి. ఆ స్పూన్స్ తోటి నేను పెడుతున్నాను. అది లేదనుకోండి ఆ స్పూను, మనం చక్కగా ఒక కరివేపాకు పుల్లలతోటి అయినా కానీ మనం దాన్ని వేరే పుల్లలు వాడకూడదు. కరివేపాకు పుల్లలు కానీ టీత్ స్టిక్స్ కానీ చక్కగా వాడుకోవాలి. టూత్పిక్ అలా వాడిన తర్వాత దాన్ని మనం ఒక బాండీలో చక్కగా దాన్ని పైన పెట్టేసి కొంచెం సేపు కాల్చాలండి. ఆ హోల్స్ వచ్చేదేమో పైన పెట్టాము. పైన పెట్టిన తర్వాత అది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఒకటి డిష్ పెట్టుకున్నాను. ఆ డిష్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను. కొంచెం లావు ఉప్పు వేసాను. ఈ రెండు వేడవుతూ ఉన్నప్పుడు దానికి హై ఫ్లేమ్లో పెట్టి దానికి ఒక గ్యాస్ కట్టర్ లాంటిది దానిపైన వేసానండి. ఇప్పుడు వేడవుతూ ఉన్నప్పుడు మనము ఈ యొక్క ప్లేటును పెట్టి దానిపైన కొంచెం నూనె రాస్తున్నానండి. ఇది నూనె రాసిన తర్వాత ఇది వేడెక్కింది, వెనక మాడకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకొని అది కొంచెం గట్టి అయిన తర్వాత అయిందా లేదా అని చూశాను. అది కరెక్ట్గా అవ్వాలండి, బెండ్ కాకూడదు.
కరెక్ట్గా ఆ చపాతీ కంటే లావుగా ఉండాలండి, మందంగా చేసుకోవాలి. ఆ మందంగా చేసిన దాన్ని ఇప్పుడు ప్లేట్ మీద కొంచెం నూనె వేసి నూనెని చక్కగా ప్లేట్ని రాస్తున్నానండి. ఇంకా ప్లేటు వేడెక్కలేదు కనుక చేతితోటే ప్లేట్ని తీసుకొని అది ప్లేటుని ఇంకా చేతితోటే రాసేసాను. రాసి దానిపైన పెట్టాను. ఇప్పుడు ప్లేటు వేడెక్కుతూ ఉందన్నమాట. అంత ఆ ప్లేట్ వేడెక్కేటప్పుడు మనం ఇది చక్కగా 2 టైంలు అటు ఇటు తిప్పేశానండి. తిప్పిన పొరాటా లాగా పిజ్జా లాంటివి మనం మందంగా చేసుకున్నాం, చపాతీలాగా చేసుకోలేదు, కొంచెం మందంగా చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్లేట్లో తీసుకొని మనం చక్కగా హోల్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు బటర్ రాస్తున్నాను. బటర్ రాసి బటర్ తీసుకున్నానండి. నందిని బటర్ అండి అది. బటర్ తీసుకొని కొంచెం 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 పీసెస్ లాగా వేసాను వాటి పైన. ఇప్పుడు టమాటా సాసు తీసుకుంటున్నానండి. టమాటా సాస్ తీసుకొని టమాటా సాస్ను కూడా దానిపైన వేస్తున్నాను. ఇప్పుడు టమాటా సాస్ని వేసానండి దానిపైన. ఇప్పుడు మీకు ఇవి క్యాప్సికము మళ్ళా పన్నీరు, క్యారెట్, క్యాబేజీ, కార్న్ అన్నీ కలిపి మీకు మష్రూమ్స్ అన్నీ కలిపి పెట్టుకున్నానండి. కలిపి పెట్టిన తర్వాత క్యారెట్ ముక్కలు అన్నీ దానిపైన చేసి వేసుకున్నాను. మన ఇష్టం అండి, మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మన దగ్గర అన్ని రకాల కాయగూరలు ఉన్నాయనుకోండి, కాయగూరలు వేసుకోవచ్చు. ఇప్పుడు చిల్లీ సాసు దానిపైన వేస్తున్నానండి. షేజ్వాన్ సాస్ వేసానండి. అది కారంగా ఉంటుంది. చిల్లీ పౌడర్ వేయకుండా దాన్ని వాడుతున్నాను. మయోనీస్ వేస్తున్నానండి ఇప్పుడు దానిపైన. ఇప్పుడు కరెక్ట్గా దాన్ని తీసుకొని ఇప్పుడు వేడెక్కిన ప్లేట్లో పెట్టానండి. దానిపైన ఒక 30 మినిట్స్ కరెక్ట్గా మనకి అది అవ్వాలండి. దానిపైన మళ్ళీ మూత పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత దాన్ని మూతను తీసానండి. తీసిన తర్వాత ఇప్పుడు చీజ్ వేస్తున్నానండి. అమూల్ చీజ్ దానిపైన
చిన్న చిన్న పీసెస్ చేసుకొని చీజ్ వేసేస్తున్నాను. ముందుగా వేస్తే వేడైపోయి దాన్ని సైడ్లోకి వస్తుందని ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత వేస్తున్నానండి. ఇప్పుడు అది వేసిన తర్వాత కరెక్ట్గా ఇంకా 20 మినిట్స్ మనము దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కరెక్ట్గా 20 నిమిషాలు దాన్ని ఉంచుతున్నానండి. పిజ్జా రెడీ అయిందండి. చక్కగా ఉడికిపోయింది. కొంచెం సేపు ఆరిన తర్వాత దీన్ని చక్కగా 4 పీసులు కట్ చేసుకుందాం. మనం ఆరాలి. ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలాగేనండి పిజ్జాని రెడీ చేసుకోండి ఇంట్లోనే. పిల్లలకి పెట్టండి. మన ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి పిల్లలందరూ ఇష్టపడతారు. బయట మైదా వేస్తారు కాబట్టి ఎటువంటి అయినా కానీ పిల్లలకి ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడతారు, లేకపోతే మైదా తినరు కొంతమంది. అందుకని మనం ఇలా గోధుమ పిండితో చేసి పిల్లలకి టేస్టీగా పెట్టండి. దీన్ని మీరు షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.